హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలంగాణ గురుకుల ఉద్యోగాలు 9210 ఉద్యోగాల ఫలితాలు అయితే విడుదలయ్యాయి. దానికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో ఇస్తున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్స్ పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై న్యాయ వివాదం ముగియడం, ఆ మేరకు ప్రభుత్వమే మెమో జారీ చేయడంతో గురుకుల నియామక ప్రక్రియను ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో గురుకుల నియామక బోర్డు అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను బుధవారం ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అయితే tribe.telangana.gov.in వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ సంక్షేమ గురుకులలో 9210 పోస్టుల భర్తీకి గాను గతేడాది ఒకేసారి 9 నియామక ప్రకటనలు జారీ చేసి విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఆగస్టులో నెల రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించారు. అనంతరం ప్రాథమిక ఫైనల్ కీని బోర్డు ప్రకటించింది. అప్పుడే ఫలితాలు వెల్లడించాలని భావించినప్పటికీ సమాంతర రిజర్వేషన్లపై న్యాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఆలస్యం జరిగింది. తాజాగా ఈ వివాదాలు ముగియడంతో మెరిట్ జాబితాను ట్రైబ్ బోర్డు వెల్లడించింది. తొలుత సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలోని డిగ్రీ, జూనియర్ కాలేజీలు, పాఠశాలలో లైబ్రరీన్లు, ఫిజికల్ డైరెక్టర్లు పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వీలుగా 1:2 నిష్పత్తిలో జాబితాను ప్రకటించింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ పోస్టులకు ఈరోజు మెరిట్ జాబితాను వెలువడించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వేగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు ట్రైబ్ బోర్డు కార్యాచరణ సిద్ధం చేసింది. నోటిఫికేషన్లోని కొన్ని పోస్టులకు ఈ నెల 9, 10 తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే గురుకులాలకు సంబంధించి ఇతర విభాగాల అధికారులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అవగాహన తరగతులు పూర్తి చేసింది. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాము తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలు అయితే విడుదలయ్యాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 9210 పోస్టులకు సంబంధించి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అయితే దానికి సంబంధించి రిజల్ట్స్ అయితే నిన్న ఫిబ్రవరి 7వ తారీఖు విడుదలైతే చేయడం జరిగింది. దాన్ని మళ్ళొకసారి చూసినట్టయితే మనం తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలుపై న్యాయ వివాదం ముగియడంతో ఈ మేరకు ప్రభుత్వం మెమో జారీ చేయడంతో గురుకుల నియామక ప్రక్రియ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో గురుకుల నియామకాల బోర్డు అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను బుధవారం ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అయితే tribe.telangana.gov.in వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోండి. ఈ పోస్టుల కోసం 2.5 లక్షల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోగా గత ఏడాది ఆగస్టులో అయితే నెల రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించారు. అనంతరం ప్రాథమిక ఫైనల్ కీ బోర్డు ప్రకటించింది. అప్పుడే ఫలితాలు భావించినప్పటికీ సమాంతర రిజర్వేషన్లపై న్యాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఆలస్యం జరిగిందని చెప్తున్నారు. తాజాగా వివాదాలు ముగియడంతో మెరిట్ జాబితాను ట్రయల్ బోర్డు వెల్లడించింది. తొలుత సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలోని డిగ్రీ, జూనియర్ కాలేజీలు, పాఠశాలలో లైబ్రరీలు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వీలుగా 1:2 నిష్పత్తిలో జాబితాను ప్రకటించింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, పీజీటీ పోస్టులకు ఈరోజు ఫిబ్రవరి 8న మెరిట్ జాబితాను వెలువడించే అవకాశం ఉంది. మరోవైపు వేగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు ట్రైబ్ బోర్డు కార్యాచరణ సిద్ధం చేసింది. నోటిఫికేషన్లోని కొన్ని పోస్టులకు ఈ నెల 9, 10 తేదీలో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే గురుకుల సిబ్బంది, ఇతర విభాగాల అధికారులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అవగాహన కల్పించినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.